चतुरंगबलसिद्ध्यर्थं वैश्यानां तत्तत्कर्माचरण ऋणकुशेद वाणिज्याभिवृद्ध्यर्थं शूद्राणां देवब्राह्मण साधु सज्जन समाधित धार्मिक बुद्धि कृषि गोरक्षणोत्पादित धनधान्य समृद्धि द्वारा तत्तदुद्योग धर्म कार्याचरण संरक्षणाधिकार योग्यता सिद्ध्यर्थं अस्मिन् देशे अस्मिन् राष्ट्रे शीघ्रमेव वापी कूपतटाक परिपूरक सुवृष्टि प्राप्ति द्वारा सर्वसस्याभिवृद्ध्यर्थं अस्मिन् ग्रामे क्षामडाम्बर महामारी स्फोटक प्रवेशाग्नि जारचोर भयादि समस्त पीडा परिहारार्थं सर्वजनाश्रित भूत प्रेत पिशाच ब्रह्म राक्षस क्षयमदूत शाकिनी ढाकिनी मुख समस्त दुष्टग्रह बाधा निवृत्त्यर्थं अतिवृष्टि अनावृष्टि अकाल वर्ष विशेषातप भूकंप अशनिपात उल्कापात काल सर्पादि नानाविध काल दोष निवृत्त्यर्थं अस्मिन् ग्रामे सकल प्राणि कुलाधार भूत त्रिकाल वर्ष प्राप्त्यर्थं नानाविध कुलमलता महौषधि फल वृक्षाणां फल पुष्प समृद्ध्यर्थं सर्वेषां महाजनानां आदित्यादि नवग्रह देवतानुग्रह सिद्ध्यर्थं परकीय परमंत्र परयंत्र परतंत्र विशल्य मूलिका चूर्ण प्रयोगात् क्रियाजनित दुष्टारिष्ट परिहार द्वारा मंगलाभ्यर्थं सकल वेद शास्त्र पुराण चोदित सर्वधर्माचरण सकलानुकूल चित्त संस्कार सिद्ध्यर्थं सर्वेषां अचंचल निष्कपट भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थं अद्यचिना तौरस्क मुख शत्रुभिराक्रमित भारत भूभाग वाराणसी अयोध्या मधुरा हस्तिपुर्यादि धर्मपुर्यादि प्रसिद्ध पुण्यक्षेत्र प्राचीन देवालय साहित्य క్షేత్రంలో చాలా అద్భుతంగా లక్ష్మీ నరసింహుడి కళ్యాణం జరుగుతోంది. వేదిక పైన ముగ్గురు మూర్తులు కూర్చున్నారు. అక్కడ ముగ్గురు మూర్తుల్లో ఒకళ్ళు యోగ నారసింహుడు, ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి మరియు ఒకళ్ళు ఉగ్ర నారసింహస్వామి. సపరివారంగా సుమారు బహుశా ఏ ప్రాంతంలో కూడా ఇలా ఇరువురు నరసింహస్వాములకు కళ్యాణం జరగడం చాలా అరుదుగా ఉంటుంది. ఈ రోజు అమ్మవారి యోగ నరసింహుడు ఉగ్ర నారసింహుడు ఇద్దరిని కూడా ఒకే వేదిక పైన పెట్టి కళ్యాణం జరిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కళ్యాణ ఘట్టంలో భాగంగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క ప్రవరణలు చెప్పినారు. అచ్యుత గోత్రజ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రవరణం చెప్పినారు. మరియు స్వామివారికి బంగారు నగలను అర్పిస్తూ ఉన్నారు. ఆ ఆనందం సామాన్యమైనది కాదు. అది ఒకరిస్తే వచ్చేది కాదు. అదిగో రెండు చేతులు ఎలా కదులుతున్నాయి చూడండి. ఉక్కు స్తంభాన ఉద్భవించిన వాడా ఓ నారసింహ అని చెప్పేసి మరి ఆ నరసింహస్వామి స్మరణతోటి ఇక్కడ ఉండేటువంటి వేదిక ప్రాంగణం అంతా కూడా ఆనందమయమవుతుంది. ఆనందం అంటే ఏంటయ్యా అడిగాడు. ఆ విషయం గురించి చెప్పాడు భృగువల్లి లోపల. ఏంటట? ఆనందం బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతి. ఏంటి ఆనందం? ప్రాణం ఆనందం కాదన్నాడు, అన్నం ఆనందం కాదన్నాడు, విజ్ఞానం ఆనందం కాదు, మనస్సు ఆనందం కాదన్నాడు. మరి చివరికి ఆనందం ఏంటయ్యా అంటే ఆనందం అనేదే ఆనందం. చివరికి ఏంటి అంటే అగో ఆనందం. ఆనందం చూడండి, అగో అది ఆనందం. బ్రహ్మతత్వాన్ని ఆస్వాదించడమే ఆనందం. ఇదిగో ఆ బ్రహ్మతత్వంలో లీనం కావడమే ఆనందం.